జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం వరి మొక్కజొన్న పండించిన రైతులు ఆందోళన చెందవద్దని జిల్లాలో రైతులు పండించిన వరి ధాన్యం మొక్కజొన్నను పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. శుక్రవారం గొల్లపల్లి మండలం తిరుమలాపూర్ గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్ బోర్బావుని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ జగిత్యాల జిల్లాలో ఈ రబీ సీజన్లో పెద్ద మొత్తంలో వరి మొక్కజొన్న దిగుబడులు వచ్చాయని అన్నారు. రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని, జిల్లాలో పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంత్రి ఈ సందర్భంగా రైతులకు హామీ ఇచ్చారు. జగిత్యాల జిల్లాలో ఇప్పటికే 2.61 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని ఆయన మిగిలిన ధాన్యం కొనుగోలు చేయడానికి నిత్యం అధికారులతో సమీక్ష నిర్వహిస్తూ ఎక్కడ ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి వివరించారు. ప్రతి శనివారం ఆదివారం ధర్మపురిలో ఉంటాం. ప్రతి శనివారం ఆదివారం ధర్మపురిలో ఉంటా. ఎవరు ఏ ఒక్క ప్రజలు, ఏ వర్గం ప్రజలు వచ్చినా, ఏ చెల్లె వచ్చినా, ఏ అక్క వచ్చినా, ఏ తమ్ముడు వచ్చినా, ఏ అన్న వచ్చినా నేను మాట్లాడతా. ఈ విషయం ఏంటా నాతో అయ్యి నా పరిధిలో ఉంటే నేను చేసి పెడతా. పరిధిలో కాకపోతే ఏ విధంగా చేయాలో చెప్తా తప్ప మీరు దయచేసి వ్యక్తిగతంగా మీ మనసులో వేరే ఉంటే ఎన్నికలప్పుడు ఎవరి మనసులో ఏదున్నా కూడా మీ దయ ఎట్లా ఉంటే అట్లా చేయండి. కానీ ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో కూడా మీకు పని చేయడానికి మాకు అన్ని విధాలు మీకు సూచన చేయండి, మాకు ఆదేశాలు చేయండి. మా అవసరం అనుకుంటే ఇట్లా ఉన్నదాన్ని మా గ్రామంలో ఈ పని చేయాలి, లేదా మీ సర్పంచ్ ద్వారా ఈ పని చేయాలి, మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, మంత్రిగా ఉన్నారు, ఈ పని చేయాలంటే చేపిస్తారు. ఎందుకంటే గొప్పగా ఈరోజు మీరు నన్ను ప్రజలు ఓట్లేసి ఎమ్మెల్యే అయితే ఇవాళ ముఖ్యమంత్రి గారు నన్ను రాష్ట్ర మంత్రి చేసిండు. నేను ముఖ్యమంత్రి గారు పక్కన కూర్చున్నటువంటి అవకాశం ఎవరిచ్చిండు? నా ధర్మపురి ప్రజలు ఇచ్చిండు. ఇలా తిరుమలాపూర్ ప్రజలు, అన్ని వర్గాల గ్రామాల 149 గ్రామాల ప్రజలు నాకు అవకాశం ఇచ్చింది కాబట్టి నేను ఎమ్మెల్యే అయ్యింది. దయచేసి మీ అందరికీ సేవ చేసుకుంటా, మీ అందరికీ అందుబాటులో ఉంటా, నా శక్తి కొద్ది కష్టపడతాను చెప్పి మరొకసారి మా గ్రామస్తులందరూ కూడా మరి మీకున్న భవిష్యత్తులో ఏదున్నా కూడా నేను పరిష్కారం చేస్తాను విషయం మనం చేసుకుంటూ, ఇంకా ఏదున్నా కూడా మీరు ఏ విషయం ఉన్నా కూడా మీరు రండి. మా 2 పిఎలు ఉంటారు, మీరు ఎప్పుడు వస్తారో చెప్తే టైం ఇస్తే గ్రామాలకు. ఈ గ్రామం యొక్క సందేశం అన్ని గ్రామాలకు పోవాలని చెప్తున్నా. ఎవరు కూడా ఎమ్మెల్యే కోసం కరీంనగర్ పోవడం, ఎమ్మెల్యే కోసం హైదరాబాద్ కోసం పోవద్దు. మీ ఎమ్మెల్యే మీ కళ్ళ ముందరే ఉంటారు. శనివారం ఆదివారం పూర్తిగా ప్రజల మధ్యన ఉంటారు. ఏదో ఒక గ్రామం, ఏదో ఒక మండలంలో ఉంటారు. మీరు ఆడికి వచ్చినప్పుడు అన్న ఇట్లా ఉన్నది అంటే కూడా విషయం మొత్తం వింటే దానికి సంబంధించిన అధికారులతో మాట్లాడి మీ సమస్య పరిష్కారం చేస్తా అని చెప్పి తిరుమలాపూర్ గ్రామ ఏదైతే మీ సొసైటీ తిరుమల పీడీ రైతు పరస్పర సహకార సంఘం సంబంధించినటువంటి రైతులందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైతే బ్యాంకు లోన్ కోసం భూమి ఇచ్చిన దాత పేరు పేరున మల్లన్న కూడా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. ఎవరు కూడా గుంట భూమి కూడా ఇయ్యాలి. అసలు ఆ మల్లన్న పెద్ద మనసుతోని ఈ సొసైటీ కూడా బాగుపడాలని చెప్పి ఆయన భూమి బ్యాంకులో తాకట్టు పెట్టిండు. అంతేనా? 4.5 ఎకరాలు. ఏదేమైనా భవిష్యత్తులో మీ అందరికీ రైతు పరంగా ఏదున్నా కూడా మా ఎమ్మెల్యే ఉన్నాడని ఒక నమ్మకంతో నాకు మీద భరోసా పెట్టుకోండి. నేను ఆ విధంగా కష్టపడితే ఆ దేవుడు నన్ను మీ అందరి ద్వారా నన్ను చల్లగా చూడాలి, మీ యొక్క అభిమానం నాకు ఉండాలని కోరుకుంటూ నమస్కారం.